వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. తెలుగు రాజకీయాల్లో కొన్ని పేర్లు కేవలం వ్యక్తులని కాదు, ఒక ప్రస్థానాన్ని గుర్తు చేస్తాయి. అలాంటి కోవకు చెందిన వారే పరిటాల సునీత. ఒక గృహిణిగా జీవితాన్ని ప్రారంభించి అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న పరిటాల సునీత రాజకీయ ప్రస్థానం మరియు ప్రజల్లో ఆమె గురించి ఎటువంటి అభిప్రాయాలున్నాయో ఈ రోజు మనం తెలుసుకుందాం. పరిటాల సునీత రాజకీయ ప్రవేశం వెనుక ఒక విషాద గాథ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత నాయకుడు పరిటాల రవీంద్ర సతీమణి పరిటాల సునీత. 2005లో రవీంద్ర హత్య అనంతరం కుటుంబానికి, నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా నిలబడాల్సిన బాధ్యత ఆమెపై పడింది. ఆ సమయంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రజల్లో పరిటాల రవీంద్ర పట్ల ఉన్న అభిమానం, సునీత పట్ల ఉన్న సానుభూతి ఆమెకు అండగా నిలిచాయి. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. తొలిసారి శాసనసభ్యురాలుగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఆమె నిరంతరం కృషి చేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా పరిటాల సునీత మరోసారి రాప్తాడు నుంచి విజయం సాధించారు. ఈసారి ఆమెకి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక సెట్, స్త్రీ శిశు సంక్షేమం, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమం వంటి కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నిర్వర్తిస్తున్నారు. ఇక మంత్రిగా ఆమె మహిళా సాధికారతకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి కూడా చేశారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి ఆదరణ కూడా పొందారు. ఇక పరిటాల సునీతని ప్రజలు కేవలం ఒక రాజకీయ నాయకురాలుగా మాత్రమే కాకుండా ఒక బలమైన మహిళగా, దయగల వ్యక్తిగా కూడా చూస్తారు. ఆమె తన భర్త వారసత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని, రాప్తాడు ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని ప్రజల్లో ఒక బలమైన నమ్మకం కూడా ఉంది. ఆమె నిరాడంబరత, ప్రజలతో సులువుగా కలిసిపోయే తత్వం, వారి సమస్యలను ఆలకించే విధానం ఆమెకు ప్రజల మన్ననను తెచ్చిపెట్టింది. ఇక కష్ట సమయాల్లో కూడా నిలబడగల ధైర్యం, నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆమెకున్న నిబద్ధత గురించి ప్రజలు తరచుగా చర్చించుకుంటూ ఉంటారు. ఆమెను అమ్మగా, అక్కగా భావించే వారు కూడా చాలా మంది ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీచాయి. ఈ ఎన్నికల్లో పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుంచి పోటీ చేయగా, సునీత రాజకీయాల నుంచి విరామం తీసుకొని కుమారుడి విజయం కోసం అహర్నిశలా కృషి చేశారు. అయితే ఆ ఎన్నికల్లో శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పరిటాల కుటుంబం ప్రజలకు సేవ చేయాలనే సంకల్పాన్ని మాత్రం విడలేదు. ఇక ప్రస్తుతం పరిటాల సునీత ప్రత్యక్ష ఎన్నికలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పార్టీకి ఒక బలమైన నాయకురాలుగా, మార్గదర్శకురాలుగా కొనసాగుతున్నారు. ఆమె అనుభవం, నిబద్ధత పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక పరిటాల సునీత రాజకీయ ప్రస్థానం, పట్టుదల, త్యాగం, సేవా నిరతికి ప్రతీక అని చెప్పొచ్చు. కష్ట సమయాల్లో ధైర్యంగా నిలబడి ప్రజలకు అండగా నిలిచిన ఆమె ప్రస్థానం ఎందరికో ఆదర్శం. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత స్థానాలకి చేరుకుంటారు. ఇక ఆమె చూసుకుంటే తన కొడుకు శ్రీరాముల నుంచి తన రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే శ్రీరాములు ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇక చూసుకుంటే ఇక వంగవీటి రాధకి శ్రీరాములకి ఎంతో సన్నిహితమైన, స్నేహపూరితమైన బంధం ఉంది. వీరి మధ్య బంధమే మరికొంత తగాదాలకు కూడా దారి తీసింది. ఏదేమైనా సరే రాప్తాడులో వారకంటూ ఒక ప్రస్థానాన్ని, ఒక క్రేజ్ ని వాళ్ళు ఎంచుకున్నారు. నిజానికి చెప్పాలంటే రాయలసీమలో ఎక్కువ శాతం ఇక ఫ్యాక్షనిజాన్ని అరికట్టగలిగే వ్యక్తి ఎవరు అంటే పరిటాల రవి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అటువంటి మహనీయుడికి భారీగా ఉన్నటువంటి సునీత కూడా రాజకీయాల పట్ల, ఇక ప్రజల యొక్క బాగోగుల మధ్య కూడా ఆమె ఎంతగానో తన యొక్క కృషిని మొదలు పెట్టారు. ఇక చూసుకుంటే తన పిల్లల ద్వారా కూడా అలాగే ప్రజలకు చేరువుగా ఉండాలని, ప్రజలకు ఎంతో మద్దతుగా ఉండాలని సునీత ఎంతగానో కృషి చేస్తున్నారు. చూసారు కదా ఇక అనంతపురం జిల్లా రాప్తాడులో వారి ప్రస్థానం ఏంటి అనేది. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.